అలానే గురువులు వెంకటాచార్యులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సార్. వెంకటాచార్యులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా తీసుకుంటాం. సభ్యులు వారిని వేదిక మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ ఎంతో ఆనందమైన రోజు ఈరోజు. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం కడపల రామచంద్రరావు గారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ క్లుప్తంగా ఎన్నో విషయాలు మనందరికీ రామచంద్రరావు గారి గురించి తెలుసు. కానీ క్లుప్తంగా 2 విషయాలు ఆయన గురించి చెప్తాను. మీకు వృత్తి కంటే పూర్వమే ప్రవృత్తి సార్, ప్రవృత్తి నాటక కళ. రంగస్థలంలో దినదినాభివృద్ధి చెంది నేడు గొప్ప గుర్తింపుతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వృత్తి ప్రవృత్తులను ఒకదానికొకటి సమన్వయపరుచుకుంటూ సమాంతరంగా నడిపారు. ఎన్నో సంస్థలకు మీరు రచనలు అందించి దర్శకత్వం వహించి వివిధ రంగాల్లో ఉన్న ఎంతోమంది కళాకారులు ఎందరినో ప్రోత్సహించారు. తెలంగాణ స్వీయ రాష్ట్రంలో నాటకరంగ అభివృద్ధి ధ్యేయంగా మీరు చేస్తున్న కృషి రాబోయే యువ కళాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు ఉన్న ఈ రంగాన్ని వదలకుండా దీక్షతో కొనసాగిస్తూ నాటకాన్ని బ్రతికిస్తూ రంగస్థలానికి ఎంతో సేవలందించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మీకు మా సంస్థ శ్రీ రామకృష్ణ నాట్య మండలి 50 వసంతాల వేడుకని మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగస్థల దీప్తి అను పురస్కారాన్ని మీకు ప్రదానం చేస్తున్నాను. చిన్నమాట. మొత్తం 26 పద్య నాటకాలను రచించారు. 26 పద్య నాటకాలను, 11 సాంఘిక నాటకాలను, 20 ఏకపాత్రలను ఆయన రచించారు. అలానే టీవీ రచనలు, వీడియో రచనలు, షార్ట్ ఫిల్మ్ రచనలు, ఇంకా ఎన్నో ఎన్నో. ఈ బయోడేటా చూసి నేను చదువుతూ ఉంటే మీరు నమ్మరు సార్, నా కళ్ళలోంచి నీళ్లు కాదు. అంటే ఒక కళాకారుడిగా మీరు ఎంత శ్రమించారో అనేది మొత్తం మీ బయోడేటాలో ఉంది. దాన్ని నేను చాలా క్లుప్తంగా చదివాను. తర్వాత అందరికీ ఈ బయోడేటా నేను షేర్ చేస్తాను. మాలాంటి, అంటే ముఖ్యంగా మీ గురించి అందరికీ తెలుసు, మాలాంటి యువ కళాకారులకు తెలియాల్సిన బాధ్యత ఉంది. దాన్ని తీసుకువెళ్ళే బాధ్యత కూడా మా మీద ఉంది. మీ గురించి ఖచ్చితంగా నేను మా కళాకారులందరికీ, యువ కళాకారులు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తున్నాను నేను విజయవాడలో. వాళ్ళందరికీ ప్రత్యేకించి అవసరమైతే ఒకసారి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా మిమ్మల్ని కనిపించి వెళ్తాను. అవును సార్, నిన్న కూడా సార్ మన కార్యక్రమానికి వచ్చారు. మన నిన్న త్యాగరాయగంశం మీనాటిలో మనం కండక్ట్ చేశాము. సార్ కూడా వచ్చారు. ఇలాగ జరుగుతుందంటే సార్ కూడా నా నమస్కారాలు తెలియజేయండి అన్నారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గురుగారు రామచంద్రరావు గారు 2 వాక్యాలు స్పందన చేస్తారు. సభాయే నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ప్రేక్షక దేవుళ్లకు నా కళాభివందనాలు. మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కళాభిమానులు, కళాకారులు, కళాపోషకులైన మీ అందరికీ కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాభినందనలు, శుభాకాంక్షలు.
జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యోగీతమేవ చ యజుర్వేదాత్ అభినయాన్ రసాన్ అధర్వణాదపి అని చతుర్వేద సార సంగ్రహమైనది ఈ నాటక కళ. సర్వ లలిత కళల సమాహార స్వరూపం ఈ నాటక కళ. కావ్యేషు నాటకం రణ్యమని అలంకారికుల చేత కొనియాడబడినది ఈ నాటక కళ. కళ కళ కోసమే కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం ఉన్న నాడుని సార్థకపరిచింది ఈ నాటక కళ. నిద్రిస్తున్న సమాజాన్ని తట్టి మేల్కొల్పి చైతన్యవంతం చేసి ముందుకు నడిపించగలిగింది ఈ నాటక కళ. ఇంత విశిష్టమైన కళారంగానికి తమ జీవితాలని అంకితం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ఇలాంటి వారు జగన్మోహన్ రావు గారు లాంటి వారు, పిల్లుట్ల లాంటి వారు, కొట్టే వెంకటాచారి గారు లాంటి వారు, సాయిల్ గారు లాంటి వారు, నైవేలి లాంటి వారు, ఇలాంటి పెద్దలు మన గౌడ్ గారు లాంటి వారు. దాంట్లో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి శ్రవణ్. ఎందుకంటే శ్రవణ్కు చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడే ఇంత మంచిగా హార్మోనియం వాయిస్తున్నాడంటే ఆయన పెద్ద మనిషి అయ్యేటప్పటికీ అసలు సంగీతంలో ఒక కీర్తి శిఖరాన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను. ఆయన గొప్ప విషయం ఏమిటి అంటే ఇందాక అందరు చెప్పారు, నేను మా సాయిల్ గారు కూడా అనుకున్నాము, చింతామణి నాటకంలో ఈ ఘట్టానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. ఇంత స్పష్టంగా ఏది వదిలిపెట్టకుండా మిత్రుడు వడ్డీ సూర్యప్రకాష్ గారు కానివ్వండి, దామోదరుని పాత్ర అద్భుతంగా, అదేవిధంగా సారు అమ్మ, మీరు ముగ్గురు కూడా ఎవరు తగ్గిపోకుండా, రాజేశ్వరి గారు ఎవరు తగ్గిపోకుండా ఏ పాత్ర ఔచిత్యాన్ని ఆ పాత్రకు తగ్గట్టుగా పోషించినట్టు. కాకపోతే ఒక కొరత ఏంటంటే వేదిక అనేది చిన్న వేదిక. మనకేంటంటే వెనక ఇల్లు ఇంటి యొక్క పరిస్థితులు కానివ్వండి, కూర్చోవడానికి వేయడానికి మూమెంట్ తీసుకోవడానికి అంత అనుకూలమైంది కాదు. అయినా కూడా ఆ ఉన్న కొద్ది ప్లేస్లోనే తమ యొక్క అనుభవాన్ని రంగరించి వాళ్ళు ముగ్గురు నటించారు. ముగ్గురు అనుభవించలేదు కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా చింతామణి నాటకంలోని పురాణ ఘట్టాన్ని కూడా ఒక సీన్ ప్రదర్శింపజేసేంత స్థాయికి తీసుకుపోయినందుకు అభినందనలు చేస్తున్నారు. దాంట్లో మన వాడి శ్రవణ కృషి కూడా ఉంది. ఇలాగే చెప్పారు, మన సార్ చెప్పాడు, ఆయన వారుడు వాయించుడు, ఆయన లేచి వాయిస్తున్నాడు, ఆ ఊపు ఆయన మిత్రుడు మనకి జడ్జి గారు చెప్పారు. జడ్జి గారు కాబట్టి జడ్జిమెంట్ చేశారు. కాబట్టి అంత గొప్పగా చేసినటువంటి ఇది దాన్ని మేము అభినందిస్తూ ఈ ఇంత కృషి. ఎందుకంటే నేను వాట్సాప్ గ్రూపులలో చూస్తుంటాను, ఎప్పుడు ఎక్కడో ఒక చోట నాటకం నడుస్తుంటుంది. చాలా నాటకాలు, ఎన్ని నాటకాలు అంటే నేను అనుకుంటున్నప్పుడు శ్రవణు అక్కడ కృష్ణగారి దగ్గర రిహార్సల్స్ ఎప్పుడు చేస్తాడు. ఎందుకంటే కృష్ణగారి రిహార్సల్ ఎప్పుడు వదిలిపెట్టాడు, చాలా రిహార్సల్ చేస్తాడు కృష్ణ, నాకు తెలుసు. అక్కడ రిహార్సల్స్ ఎప్పుడు చేస్తాడు, ఈ నాటకాలన్నీ ఎప్పుడు వాయిస్తాడు, కదులుతున్నాడు ఇంత వేగంగా అని అనిపిస్తుంది. అది ఆ కృషి, అది నాటకం మీద ఇందాక చెప్పారు సారు. ఎంత కష్టపడ్డా 12 గంటలు నేను పనిచేసినా కూడా ఒక నాటకం వేస్తే నాకు ఆ శ్రమ అంతా పోతుందండి. అది ఇంకొకటి ఏంటంటే ఈ నాటకంలో ఇది మామూలు కాదండి, ఇది శబ్ద ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తిని మనం బంధించుకొని దాంట్లో రేచకం, పూరకం, మన వీటన్నిటిని అయితే మన శూన్యకం ఇవన్నీ ఎట్లా ఉంటాయో 4 విభాగాలను ఎట్లా నుంచి ముందు శ్వాస తీసుకొని దాన్ని ఇట్లా పెట్టి ఉంచి మళ్ళీ వదిలిపెట్టేసి మళ్ళీ దాన్ని ఖాళీగా ఉంచుకొని ఇంత ప్రాణాయామం చేస్తే ఎంత ఎనర్జీ క్రియేట్ అవుతుందో మన మనిషి లోపల, ఆ విధంగా ఒక్క పద్యం మాట్లాడిన శక్తి క్రియేట్ అవుతుంది, జీవితం గొప్పగా వస్తుంది. నేను దానికి ఉదాహరణ అండి. ఎందుకంటే నాకు 2 మోకాళ్ళ ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ. అది కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చేసి మళ్ళీ 2వ సారి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన లోపల అది మన బాండ్ తీసేసారు. అది మళ్ళీ బోన్కి ఇన్ఫెక్షన్ వచ్చి 3వ సారి ఆపరేషన్ అయింది. 3వ సారి ఆపరేషన్ అయ్యి బోనే తీసేసారు. ఇప్పుడు బోన్ లేదు నాకు, ఇక్కడ మెయిన్ బోన్ ఉంటుంది, స్ట్రెనల్ బోన్, బోన్ లేదు. నేను అసలు బతకాలనుకున్నా, అయిపోయింది నా పని అనుకున్నా. నేను కళారంగంలోకి మళ్ళీ అడుగుపెట్టానుకున్నా, ఈ వేదికల మీద నేను ఇక్కడ నిలబడతా అనుకోలేదు. అలాంటి స్థితిలో నుంచి నన్ను కాపాడింది ఈ నాటకరంగమే. ఈ నాటకంలో నేను నాకున్న కృషి, నేను చేసిన సేవ. నాకు ఆపరేషన్ అయినప్పుడు మార్చి 23లో అయింది నాకు ఆపరేషను. అక్కడ మాది ప్రపంచ జాతీయ స్థాయి నాటక పద్యనాటకోత్సవాలు, సాంఘిక నాటకోత్సవాలు నడుస్తున్నాయి. అవన్నీ ఏర్పాట్లు చేసి మా మిత్రుడు రామావతారం, సాయిల్ గారు, పులి కృష్ణమూర్తి గారు, లక్ష్మీనారాయణ శర్మ గారు, వీళ్ళంతా అందరం కలిసి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఇన్విటేషన్ కూడా తయారైపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను విరాళాలు తిరుగుతూ నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే
నన్ను వెంబడే హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వచ్చి ఆపరేషన్ ఉండిపోవాలి. అంత పరిస్థితుల్లో నాకు నన్ను ఎవరు రక్షించారంటే కళాకారుని. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అని లేకుండా ఆంధ్ర తెలంగాణ అన్ని భాగాల్లో నుంచి నాకు నువ్వు తొందరగా కోరుకో రామచంద్ర గారు, మీకు ఆ నటరాజు ఉన్నాడు అని చెప్పుకుంటూ వేల మెసేజ్లు వచ్చాయండి. ఆ వేల మెసేజ్లే నా పట్ల ఒక ఇదైపోయి నన్ను కాపాడాయని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. నేను కళారంగమే నన్ను మళ్ళీ ఇవ్వాలని నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ కళారంగమే కారణం, లేకుంటే నేను ఎప్పుడూ పోయేవాడిని. కాబట్టి కళారంగంలో ఎవరు చెడిపోరండి. నష్టపోవచ్చు, డబ్బులు నష్టపోవచ్చు, కానీ మనిషి చెడిపోడు. కళారంగంలో నష్టపోవచ్చు కానీ చెడిపోలేవారు. కాబట్టి ఆ విధంగా ఈ కళారంగాన్ని సేవ చేసిన వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేసుకుంటూ ప్రేక్షక దేవుళ్లకు చెప్పుకుంటూ, నాకు ఇవాళ రోజున తెలంగాణ నాటక సమాజాల సమాఖ్యక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి 5 సంవత్సరాల నుంచి నేను నడిపించి ఇప్పుడు కూడా ఒక సమాజాన్ని వల్ల మొత్తం కొత్త బాడీ ఏర్పాటు చేసి ఇవాళ అక్కడ మధ్యాహ్నం రవీంద్ర భారతి లోపల ప్రపంచ రంగస్థల దినోత్సవం జరిపారు. ఒక 12 మంది వృద్ధ కళాకారులకు, మోస్ట్ సీనియర్ కళాకారులకు సన్మానాలు చేశాం, రంగస్థల పురస్కారాలు ఇచ్చాం. అందులో మా సాయి గారికి కూడా ఒక పురస్కారం ఇచ్చాం. వారు కూడా 70+, 80కి వచ్చారు. వారు 80 years ఇప్పుడు. ఆయన మంచి సాంఘిక నాటక దర్శకుడు, మంచి నటుడు, కాబట్టి ఇలాంటి వాళ్ళు 12 మందికి చేశాం. మొత్తం సీనియర్సే. ఎవరికి ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి చేయలేదు, అలాంటి వాళ్ళకి కూడా చేసుకోలేదు. ఎందుకంటే మనమే చేస్తున్నాం, మనం వద్దని చెప్పేసి వాళ్ళందరికీ చేశాం. అక్కడ ఇంకా 50 మందికి ఇప్పుడు కొత్తగా జిల్లా అధ్యక్ష కార్యదర్శి అయిన వాళ్ళకి కూడా చిరు సత్కారాలు చేసినాం. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు లోపల నాటకరంగం కోసం కృషి చేయాల్సిన పని ఉంది కాబట్టి. ఆ విధంగా చేసి అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇక్కడ రావడం జరిగింది. అయినా కూడా సమయానికి వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. వారి నాటకం చూసే అవకాశం కలిగింది. ఆలస్యం అయితే చూడలేకపోయేవాడిని. చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ సత్కారం ఇవ్వడం, పైగా రంగస్థల దీప్తి, మీరు ఇద్దట్లో ఎవరు ఆలోచించి పెట్టారో కానీ రంగస్థలానికి దీప్తినిచ్చే వాడిని నన్ను చేశారు. ధన్యవాదాలు. రంగస్థల దీప్తి పురస్కారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక ఇది సలహా కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఎంతవరకు చింతామణి, రాయవారం, పడకసీనుడు, దైవపాఖ్యానము, ఆ మధ్య ఇద్దరు నాటకాలు వేస్తూనే ఉన్నారు సార్. ఇది కొత్త నాటకం టేకప్, మంచి హార్మోనిస్ట్ ఉన్నారు. అటు కృష్ణ గారు ఉన్నాడు. మీరు అడిగితే కృష్ణ గారు ఒక నాటకం, మంచి నాటకం ఇస్తాడు. లేదా మీరు ఏది కావాలంటే నేను కూడా ఒక మంచి నాటకం ఇస్తాను తప్పనిసరిగా. నేనైనా ఇంకోటి సార్ నా యొక్క నియమం పెట్టుకున్నాను ఒకటి. ఎవరో పద్య నాటకాలు, ఏ నాటకాలు రాసినా కొంతమంది ఆర్థికంగా డబ్బులు అడుగుతారు, తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి నాటకం రాశారు కాబట్టి డబ్బులు అడుగుతారు, తీసుకుంటారు. 40-50 వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా నియమం ఏమిటంటే నేను ఎవరికి పద్య నాటకం కానీ సాంఘిక నాటకం కానీ ఏది రాసిచ్చినా కూడా రూపాయి తీసుకోలేదు. ఎవరి దగ్గర నేను చాలా మందికి ఇచ్చాను నాటకాలు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నేను. ఎందుకంటే నాకు బతకడానికి దేవుడు నాకు ఒక మార్గం ఇచ్చాడు. నాకు పెన్షన్ వస్తుంది, నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ వస్తుంది, నాకు బతుకుతాను. నాకు బతకడం కోసం ఈ డబ్బులు అవసరం లేదు. నాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం, నాటకాన్ని విస్తృతం చేయడం కోసం, నాటక సమాజాలను డెవలప్ చేయడం కోసం నేను ఈ పని చేస్తున్నాను, నాటకాలు చేస్తున్నాను. కాబట్టి ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర తీసుకోను. కాబట్టి మీకు ఏదైనా అవసరం అనుకుంటే నా సహాయ సహకారాలు మీకు వెనక్కి ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. కృష్ణ లాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరు కొత్త నాటకాలు తీసుకోండి సార్. కొత్త నాటకాలు తీసుకొని త్యాగరాజు గారి మెయిన్ స్టేజ్ మీద వేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. చాలా గొప్ప వాక్యాలు పలికారు రామచంద్రరావు గారు. ఇలాంటి మాటలు చెప్తుంటే ఎవరైనా సరే యువకులు కాదు, 80 ఏళ్ళు దాటిన వాడు కూడా ముందుకు వచ్చి నాటకాలు వేస్తూ ఉంటారు అని నేను గర్వంగా చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. మీ మాటలు మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తూ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నాము. ప్రముఖ రంగస్థల నటులు, హనుమ, గరుడ, నందిని అవార్డుల గ్రహీత, అందరికీ సుపరిచితులు శ్రీ ఏటూరి హరినాథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సభ్యులు వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఒక సాంస్కృతిక కార్యక్రమం పాండవోద్యోగం నుండి ద్వారక ఘట్టం ప్రదర్శించబడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం అందరం కూర్చుని తిలకించి జయప్రదం చేయాలి. కావున అందరూ త్వరగా సహకరించవలసిన ప్రార్థన.